బ్యాక్ టు షో 4 రోజుల సెలవుల తర్వాత ఇవాళ పార్లమెంటు సమావేశాలు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. అయితే చివరి 3 రోజుల లేకపోతే బిల్లులు ఆమోదించే పరిస్థితి ఏం లేదు, సభ జరగట్లేదు కాబట్టి 2 రోజుల్లోనే క్లోజ్ చేసే ఆలోచన కూడా చేస్తున్నారు. అయితే ప్రధాని అందుబాటులో ఉంటారు, చర్చకు సిద్ధంగానే ఉంటారని ప్రభుత్వం ప్రకటిస్తోంది. కేవలం ఎన్డీఏకు అంటే అధికార పక్షానికి ఇటు ప్రతిపక్షాలకి మాటల యుద్ధంగానే మిగిలిపోతోందా, సమగ్రమైన చర్చ లేదు, సమాధానం లేదని ఒకవైపు తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఇక బయట మాత్రం ఎవరికి వాళ్ళు విమర్శలు చేస్తూనే ఉన్నారు, అధికార పక్షం నుంచి కానీ ప్రతిపక్షాల నుంచి కానీ. దాని గురించి మాట్లాడదాం. ఇక రతన్ వాటాల్ కమిటీ సిఫారసు నగదు రహిత చెల్లింపుల వైపు భారత్ ను నడిపించే దిశగా కొన్ని సూచనలు చేసింది. మరి దాన్ని కేంద్రం ఆమోదించే అవకాశం ఉంటుందా, మొత్తం డిజిటల్ చెల్లింపుల్లోకే మార్చాలి, దానికి సంబంధించి ర్యాంకింగ్లు కూడా ఇవ్వాలి అని చెప్పి. ఇక ఆర్బీఐ నుంచి అన్ని బ్యాంకులకు నిర్దిష్ట ఆదేశాలు వెళ్లాయి. 100 కోట్ల రూపాయలు బయటికి ఏ రకంగా వెళ్తున్నాయని మొత్తం రికార్డులన్నీ పక్కాగా ఉండాలి, సీసీటీవీ ఫుటేజ్లు. ఆర్బీఐ అధికారులు కూడా అరెస్ట్ అయిన పరిస్థితి మీద మాట్లాడదాం. మాటల్లో మావో, చేతల్లో నియంత అని కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి ప్రధాని మోదీని తీవ్రంగా విమర్శించారు. ఈ అంశాలకు సంబంధించిన విషయాల్లో మాట్లాడదాం. మనతో పాటు సి నరసింహరావు గారు జాయిన్ అవుతున్నారు, సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు. ముళ్లపూడి రేణుక్ గారు ఆంధ్రప్రదేశ్ టీడీపీ ముఖ్య అధికార ప్రతినిధి, జనకప్రసాద్ గారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఎన్ రఘునందన్ గారు తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకులు. నరసింహరావు గారు, ముఖ్యంగా ముందు పార్లమెంటు సమావేశాలు ఏదో పేరుకు శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి, మొత్తం డిమానిటైజేషన్ కీలకమైన చర్చ, ప్రధాని ప్రకటన, అదేమన్నా ఉండే అవకాశం ఇక 2 రోజులు 3 రోజులు ఉంటే ఏమన్నా ఉండే అవకాశం ఉంటుందా? కీలకంగా బయట మాత్రం విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. మళ్ళీ రాహుల్ గాంధీ తన అసహనాన్ని వ్యక్తం చేశారు, రోజుకో మాట మాట్లాడుతున్నారు ప్రధానమంత్రి అని చెప్పి. కుంభకోణాలు కాంగ్రెస్ ఖచ్చితంగా ఇబ్బందిగానే ఉంటుందని అరుణ్ జైట్లీ ఒక కౌంటర్ ఇచ్చారు. వాళ్ళు ఒకరినొకరు తిట్టుకోవటం తప్ప అసలు దేశానికి సంబంధించిన మొత్తం 125 కోట్ల మందికి సంబంధించిన విషయం చాలా ప్రధానమైన కీలకమైన విషయం. వారానికి 10 కోట్ల మంది ప్రజలు క్యూలో నిలబడుతున్నారు. ప్రతి వారం కూడా 10 కోట్ల మంది అంటే నెలకి 40 కోట్ల మంది నిలబడుతున్నారు క్యూలో. ఇంతకన్నా అవమానకరమైన, ఇంతకన్నా భయంకరమైన విషయం ఇంకోటి లేదు ప్రపంచంలో. క్యూలో నిలబడుతుంది. వాళ్ళ డబ్బు వాళ్ళు తెచ్చుకోవటానికి, అప్పు కోసం కాదు సుమా, అప్పు కోసం కాదు, ఇంకో ఊరికి ఇవ్వమని కాదు, వాళ్ళ డబ్బు వాళ్ళు తెచ్చుకోవటానికి బ్యాంకుల నుంచి కానీ ఏటీఎంలో కానీ 10 కోట్ల మంది వారానికి నిలబడుతున్నారు ఒక అంచనా. అలాంటిది ఇప్పుడు దాని గురించి చర్చించకుండా కాంగ్రెస్ పార్టీ ఇళ్ళు కూడా దాని నుంచి ఎలా రాజకీయ లబ్ధి పొందుదాం, దాని నుంచి మనం ఎదురువాళ్ళని ఎలా నిందిద్దాం, ఎదురువాళ్ళని పెద్ద ఘోరమైన తప్పు చేశారన్నట్టు ఎలా చూపిద్దాం ప్రపంచానికన్నా భావన 2 పార్టీలు కొంటున్నది సరైనది కాదు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అసలు చర్చను ఎందుకు అడ్డుకుంది? అంతకుముందు సెషన్లో బీజేపీ కూడా అడ్డుకుంది. లాస్ట్ సెషన్లో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎందుకు అడ్డుకుంటుంది? వాళ్ళ దేశానికి జరిగిన అరిష్టం, దేశానికి జరిగిన కీడు, ప్రజలకు జరిగిన హాని చెప్పనలవ కాదు. పూర్వం మన దేశం మీదకి గోరీ మహమ్మద్, గజనీ వాళ్ళు దండెత్తి వచ్చినా కూడా, అలాగే దేశంలో తొగ్లకును ఔరంగజేబు పరిపాలించినా కూడా దేశ ప్రజలందరినీ ఇంత ఇబ్బందికి లోన్ చేసిన సందర్భం లేదు. వాళ్ళు మొత్తం పరిమితులు లేకుండా గ్రామాల్లో ఉన్న వాళ్ళని, మిగతా చోట్ల ఉన్న వాళ్ళని అన్ని ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయి, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయి ఒక పిచ్చి నిర్ణయం తీసుకుంటే డబ్బులు వచ్చాక తీసుకుపోయారో ఇప్పుడు కూడా ఒక విషయం చెప్పరు. 500 రూపాయల నోట్లు, 100 రూపాయల నోట్లు పుష్కలంగా ఎప్పుడు అవుతాయి, ఎప్పుడు ప్రజల చేతిలో వస్తాయి. ఈజీగా అన్నప్పుడు ముందు ఇందుకు రద్దు చేశారు? ఇప్పుడు అవన్నీ రెడీ చేసుకుని రద్దు చేయపోయారా? అది ముందు రద్దు చేస్తాం వలన డబ్బు లేక వ్యవసాయం కుంటుపడి వాళ్ళ వ్యవసాయ రంగంలో వాళ్ళ ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, ఫ్లవర్స్ కానీ, ఎగ్స్ కానీ, చికెన్ కానీ, మటన్ కానీ రవాణా సదుపాయం లేక, అమ్మలేక, కొనేవాళ్ళు లేక, కొనుగోలు లేక ఇవన్నీ కూడా సర్వనాశనం అయిపోతున్నాయి. వాళ్ళు అన్ని రంగాలు కూడా కుదేలైపోయినాయి. ఆర్థిక వ్యవస్థను ఇంత కుదేలు చేసిన నిర్ణయాన్ని ఇప్పుడు ఇందుకు తీసుకోవాల్సి వచ్చింది. ఏ కారణం వలన? ఇది అవినీతి పోతాక? అవినీతికి దీనికి సంబంధం ఏమైనా ఉందా? అసలు అవినీతి పోతాక దీనికి సంబంధం ఏమైనా ఉందా? మళ్ళీ కొత్త అవినీతి రూపాలు చోటు చేసుకుంటున్నాయి. ఇంతవరకు బ్యాంక్ ఆఫీసర్లో అవినీతి పరులు అన్నది మనం వినలా, అలాగే పోస్ట్ మాస్టర్లో అవినీతి అన్నది మనం వినలా. వాళ్ళంతా కూడా అవినీతి పరులు, కొత్త వాళ్ళు జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు ఇది ఏ ప్రయోజనం కోసం తీసుకున్నారు? కొత్త నోట్లు పోతే కొంత డబ్బు మిగిలిపోతుంది దేశానికి, ప్రభుత్వానికి మిగిలిపోతే చాలా ఉపయోగం అని చెప్పారు. అది మిగిలినట్టు ఏం కనపట్ల, మొత్తం డబ్బులతో వచ్చేస్తుంది, అది కూడా వచ్చేసేట్టు కనపడుతుంది. అంటే ఒక పొరపాటు చేశారు, ఆ పొరపాటు సర్దిద్దుకోండి. ఇప్పటికైనా ఎప్పుడు వస్తాయి చెప్పండి, నోట్లు ఎప్పుడు వస్తాయి చెప్పండి, ఎప్పుడు దాకా క్యూ? ఇప్పుడు క్యాష్లెస్ ఎకానమీ అంటే హాస్యాస్పదమైన నిర్ణయం వాళ్ళ దేశంలో. దాని గురించి మాట్లాడదాం, దాని మీద కమిటీ సిఫార్సులు. సో ఈ పార్లమెంట్ సమావేశాలతో దేశ ప్రజలు ఎదురు చూస్తుండేది వనగూరే పరిస్థితి లేదు, చర్చ కానీ సమాధానం కానీ. ఈ 2-3 రోజులు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చంటారా? ఈ 2 అంటే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు సమావేశాన్ని అడ్డుకోవటానికి, వాళ్ళు ఇంతవరకు వాయిస్ లేని వాళ్ళంతా సమావేశాన్ని అడ్డుకోవటానికి వాళ్ళు ప్రయత్నిస్తుంటే, బీజేపీ వాళ్ళు ఏమో తప్పించుకోవటానికి ఇది అవినీతి, నల్లధనం, మీరు కుంభకోణాలు చేయలేదా అంటే వాళ్ళతో పోటీగా మీరు కూడా కుంభకోణాలు చేస్తారట. ఇది పెద్ద కుంభకోణం అసలు. వాళ్ళ ఇది ఎందుకు తీసుకున్నారు?
కాంగ్రెస్ నిర్ణయం, వాయిస్ అది కూడా support ఏక చేస్తున్నారు. వ్యక్తి నిర్ణయమా, సమిష్టి నిర్ణయమా? అది చెప్పాలంటే వెంకయ్యనాయుడు చెప్పాడు ఏక వ్యక్తి ఆయన ఒక్కడే తీసుకున్నాడు ఆ నిర్ణయం అని. అనేక ఇంటర్వ్యూలో చెప్పాడు మాకు క్యాబినెట్ కూడా తెలియదు, క్యాబినెట్ లాస్ట్ మినిట్ తెలిసిందని. దాన్ని పట్టుకుని ఇప్పుడు సరే ఒక తప్పు జరిగిపోయింది, దేశం తప్పు జరిగిపోయింది, తప్పు నుంచి మామూలు ప్రజలను ఎలా బయటపడేయాలి అని చూడకుండా ఇది మా రెండు పార్టీల మధ్య వివాదం, మా రెండు పార్టీల మధ్య ఘర్షణ తీసుకెళ్తే మాత్రం ఏ మాత్రం భావ్యంగా కొండను తవ్వి ఎలుకను పట్టుకున్నారన్నారు చిదంబరం గారు. అలాగే దాదాపు నరసింహరావు గారు చెప్పిన అంచనా ప్రకారం 45 కోట్ల మందిని అడ్డు విరిచారు అనే కామెంట్ కేంద్ర ఆర్థిక మంత్రి సీనియర్ పొలిటీషియన్ ఆయన కూడా చేశారు. అంటే పార్లమెంట్ నుంచి ఏదో సమాధానం వస్తుందో ఎదురు చూస్తున్న ప్రజలకు ఏమీ లేదని అనుకోవచ్చా, లేకపోతే అవకాశం ఉంటుందా 2-3 రోజుల్లో? అంటే పార్లమెంట్ ముందుగా అదొక మంచి వేదిక. ముఖ్యంగా ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు ప్రతిపక్షాలకి అధికార పార్టీని ఇరుకుని పెడతానే కానీ వాళ్ళని చర్చల్లో పాల్గొనే విధంగా చేసేటువంటి ఒక ఆ పార్లమెంటరీ అఫైర్స్ మీద వీళ్ళకి అవగాహన ఉన్నట్లయితే ప్రభుత్వాన్ని ఎట్లా ఇరకాటం పెట్టాలో కూడా తెలిసినటువంటి ప్రతిపక్షం అయితే బాగుండేది. ఈవేళ దురదృష్టం ఏమంటే ఒక వీక్ అపోజిషన్, అంటే సంఖ్యాబలమే కాదు వాళ్ళ యొక్క స్ట్రాటజీ ఇది పూర్తిగా వైఫల్యం అని చెప్పి అనుకోవాలి. ఇవాళ రాహుల్ గాంధీ అక్కడ ఉండటం అనేటువంటిది మోడీకి బలంగా మారినటువంటి సందర్భం కూడా మనం గమనించాలి. దాంతో పాటుగా సడన్ గా 34 రోజుల తర్వాత ఆల్ ఆఫ్ ఏ సడన్ చిదంబరం గారు నిద్రలేసి రాహుల్ గాంధీ చేసిన కామెంట్ వాస్తవం కదా, రోజుకు ఒక మాట మారుస్తున్నారు. మొదట్లో చెప్పిన తర్వాత లేదు, ఒకసారి నగదు రహితం అన్నారు, ఒకసారి అవినీతి నిర్మూలన అన్నారు, ఒకసారి ఉగ్రవాదం అన్నారని చెప్పి. ఇప్పుడు ఇది ఒక స్ట్రాటజీ కాదు, దీని యొక్క అల్టిమేట్ లక్ష్యము ఒకటి కాదు, అనేక రకాల్లో. మొత్తం ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ ఏదైతే పూర్తిగా క్షీణించిందో భారతదేశంలో గత 10 సంవత్సరాలుగా ముఖ్యంగా చూస్తే ఈ యొక్క పెద్ద నోట్లు ఎలా పెరిగింది? 34% ఉంది 2004 సంవత్సరంలో. అది ఈ రోజుకి 86% పెరిగింది. ఎవరు పెంచారు ఈ పెద్ద నోట్లని? దీని యొక్క బాధ్యత కాంగ్రెస్ పార్టీ కాదా? ఇన్ని స్కాములు ఎవరి కాలంలో మాక్సిమం వచ్చాయి? ఎవరు అంతర్జాతీయ స్థాయిలో ఇవాళ భారతదేశం యొక్క ప్రతిష్టని దిగజార్చింది ఎవరు? ఎందుకు ఈ భారతదేశంలో ఫేక్ మనీ, కౌంటర్ఫిట్ కరెన్సీ ఎలా వచ్చింది? ఎందుకు అరికట్టలేకపోయారు గత 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ? మరి ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ ఒక ఆర్థికవేత్త, ఆయనకు అనేక పదవులు చేశారు. ఆర్బీఐ చైర్మన్ గా చేశారు, ఫైనాన్స్ మినిస్టర్ గా చేశారు, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ గా చేశారు. అట్లాంటి ఆర్థికవేత్త ఉన్నప్పుడు ప్రపంచం అంతా ఒక టెక్నాలజీ దిశగా పరుగులు పెడుతున్నప్పుడు అటువంటి సందర్భంలో ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని దేశాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నటువంటి తరుణంలో ఎందుకు మన భారతదేశాన్ని ఇంకా అజ్ఞానంలో, అక్షరాస్యతలో, అంటే ఎటువంటివి కూడా అవగాహన లేకుండా ప్రజల్ని ఉంచి వారిని వెనక బయటపడేయాలన్న ఆలోచన కరెక్టేనా? అసలు మనం ఇది మొదలే కదా, ఇది ఒకేసారి కాదు. ఈవేళ ఒక అవినీతి రహిత భారతో, లేకపోతే ఈ యొక్క ఫేక్ కరెన్సీ ఉండకూడదో, ఉగ్రవాదం, నక్సలిజం, మావోయిజం ఏదైనా సరే ఏ రూపంలో ఉన్నా ఇటువంటి వాటి అన్నిటినీ అరికట్టాలి అంటే ముఖ్యంగా వాళ్ళకు బలం ఏంటి? ఆర్థిక బలం. ఆ యొక్క ఎప్పుడైతే ఆ బలాన్ని మనం తగ్గించగలుగుతామో నేచురల్లీ ఆ యొక్క యాక్టివిటీస్ తగ్గుతాయి. ఈ నెల రోజులుగా మనం కాశ్మీర్ లో చూసాము ఎంత ప్రశాంతంగా ఉన్నారు అక్కడ ప్రజలు. పిల్లలు స్కూల్స్ కి వెళ్తున్నారు, ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అక్కడ ఒక ప్రశాంతమైనటువంటి అసహనం ఉన్న మాట వాస్తవమే కదా. మీ నాయకుడు కూడా నిన్న మళ్ళీ మాట్లాడారు రెండోసారి. కోట్ల మంది ప్రజల్లో ఉన్న అసహనం డెఫినెట్ గా ఇవాళ చేసినటువంటి విధానం ఒక మంచి లక్ష్యంతో మొదలు పెట్టారు మోడీ గారు. ఈ యొక్క లక్ష్య సాధనలో ఏదైతే తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, వ్యూహం గాని దానికి కావాల్సినటువంటి దానిలో మాత్రం కొంత ఫెయిల్ అయ్యారు అనము, కానీ అనుకున్న స్థాయిలో వాళ్ళు చేయలేకపోవటం మూలంగా ఈవేళ కరెన్సీ కష్టాలు వచ్చాయి. ఇవాళ చూసాం ముఖ్యంగా మనకి ఇప్పుడు వ్యవసాయం సీజన్ మొదలైంది, నాట్లు వేసుకోవాల్సినటువంటి ఇంతకాలం పాటు ఒక సమస్య పరిష్కారం లేకుండా ఉండడం ఇప్పుడే చూస్తున్నాను. నా రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడే వ్యాఖ్యానించారు. సందేహం లేదు. ఎందుకంటే ఇంత లక్ష్యం ముందర ప్రిపేర్డ్ గా ఉండుంటే ఈ కష్టాలు లేకుండా లక్ష్యం కూడా సాధించుకునేటువంటి అవకాశం ఉన్నప్పుడు దాన్ని పోగొట్టుకున్నారు అనేటువంటిది ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్. ముఖ్యంగా ఏమంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ యొక్క డిజిటల్ ఇండియా కన్వీనర్ గా ఉన్నారు కాబట్టి వారి యొక్క అనుభవం గానీ వారికి ఉన్నటువంటి ఒక విజన్ ఉపయోగించుకుని ఉంటే డెఫినెట్ గా కొంత మెరుగవుతుంది అనుకుంటున్నాము. అండ్ మోర్ ఓవర్ ఏమంటే రేపు 15వ తారీఖు నుంచి రోజు 5,000 కోట్ల రూపాయలు 500 నోట్లు వస్తాయంటున్నారు కాబట్టి బహుశా ఒకటి అది సర్క్యులేషన్ లోకి వస్తే కొంత తగ్గుతుంది. రెండవది ఏమంటే ఈ యొక్క మొత్తం ఇది రహిత అనములో ఇప్పుడు నగదు రహిత అంటున్నారు. అది అంత మొత్తం తీసేసి 100% చెప్పినట్టు తగ్గించడమే లక్ష్యమా? ఆ క్లారిటీ కూడా ఒక్కొక్క రోజు ఒకటి మాట్లాడుతుంటే ప్రజలకు కూడా అర్థం కావాలి కదా. జనకప్రసాద్ గారు, ఒకటి 10 ఏళ్లలో మీరు చేసింది ఏముంది? ప్రధానమంత్రి, మాజీ ప్రధాని గాని లేకపోతే మీరు నాయకులు నల్లధనాన్ని కట్టడి చేయడానికి ఏం చేశారని అడుగుతున్నారు. అంటే ఎంత ఘోరమైన వైఫల్యం అని చెప్పిన మన్మోహన్ సింగ్, ప్రముఖ ఆర్థికవేత్త, మాజీ ప్రధాని, దీని గురించి ఏం చేశారు 10 ఏళ్లలో? ఒకటి. రెండోది, మోదీ నోట్ల రద్దు నిర్ణయంతో గొప్ప రాజకీయ ధైర్యాన్ని ప్రదర్శించారని వెంకయ్యనాయుడు గారు అన్నారు. ఒప్పుకుంటారా?
ఒక విషయం అండి, 10 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అన్నదానికంటే ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ ప్రభుత్వం చేసింది ఏంటి? వాళ్ళు తీసుకురాలేకపోయారు. విదేశాల్లో ఉన్న 80 లక్షల కోట్లు తీసుకురాలేకపోతే టోటల్ ఫెయిల్యూర్. అది అయిపోయిన తర్వాత డిమానిటైజేషన్ చేసేటప్పుడు గతంలో వీళ్ళ లీడర్లు ఉన్నప్పుడు 78లో 0.6% నోట్లు డిమానిటైజేషన్ చేస్తే పార్లమెంట్లో చర్చ జరిపినారు, కేబినెట్ డిసిషన్ తీసుకున్నారు. 86% ఉన్న నోట్లు డిమానిటైజేషన్ చేసినప్పుడు కేబినెట్ లో ఎందుకు డిసిషన్ తీసుకోలేదు, పార్లమెంట్ లో ఎందుకు చర్చించలేదు? అంతకుముందు మీకు గుర్తుందో లేదో డిమానిటైజేషన్ ఆర్డినెన్స్ అని తీసుకొచ్చిండు మొరార్జీ దేశాయ్. ఇవాళ మోడీ గారు కనీసం ఆర్థిక శాఖ మంత్రికి చెప్పిండా చెప్పలేదా అన్నది ఇంతవరకు ఆయన క్లారిఫై చేయలేకపోయాడు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ విషయంలో 20 రోజులు ఆయన మాట్లాడకుండా ఉన్నాడు. ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు ఎందుకు చర్చించలేదు అన్నది ఒకటి. చట్ట వ్యతిరేకంగా తీసుకునే నిర్ణయం, దానివల్ల ఈ దేశంలో వచ్చినట్టు ఇబ్బంది పరిస్థితుల వల్ల గవర్నమెంట్ ఎక్స్చెకర్కి 1,00,000 కోట్ల రూపాయలు నష్టం జరిగింది. ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇటువంటి నిర్ణయం వల్ల ఏం లాభం చేసినారు? ఇంకో విషయం, విదేశాల నుంచి ఎవరైతే విదేశాల్లో దాచుకున్న లిస్టు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గర సీల్ కవర్లో పెట్టి ఆ పేర్లు బయట పెట్టి వసూలు చేయాలంటే ఈ దేశంలో ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని అటార్నీ జనరల్ సుప్రీంకోర్టు ఎందుకు నివేదిక సమర్పించిండు. ఇప్పుడు అగ్రికల్చర్ విషయం మాట్లాడదాం. ఈ తెలంగాణ ప్రాంతంలో 11,000 కోట్ల రూపాయలు రావాల్సి ఉంటే 4,000 కోట్ల రూపాయలు వచ్చినాయి. 7,000 కోట్ల రూపాయలు రాకపోవడం అగ్రికల్చర్ సర్వనాశనం అవుతుంది. ఇండస్ట్రీస్ కి బాగా ప్రమోట్ చేసి బేసిక్ మనకి ట్రెడిషనల్ గా అగ్రికల్చర్ కంట్రీలో రైతుల్ని ఇబ్బంది పెట్టే చర్య తీసుకోవడం వల్ల ఏమి ఉపయోగపడుతుంది? ఇటువంటి ఇప్పుడు ఈ సమస్యలన్నిటికీ సమాధానం మీరు చెప్పనివ్వాలి కదా, పార్లమెంట్ లో పార్లమెంట్ జరగనివ్వాలి కదా. ప్రధానమంత్రి పార్లమెంట్కి వచ్చి మాట్లాడితే అడ్డుకున్నారు, నన్ను మాట్లాడనివ్వటం లేదు అనే మాట చాలా తప్పు. ఎందుకంటే ప్రధానమంత్రి పార్లమెంట్ లో మాట్లాడితే ఎవరైనా అడ్డుకుంటే మార్షల్ తెచ్చి బయట పంపించి మాట్లాడొచ్చు. ఆయన 100 సార్లు అట్లా మాట్లాడిండు. ఇవాళ సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో పారిపోయే పరిస్థితి తీసుకొచ్చి నేను బయట మాట్లాడతా, నన్ను మాట్లాడనియట్లేదు నేను ప్రజల్లో చెప్తున్నా. నువ్వు పార్లమెంట్ వేదిక ఎన్నికై సభానాయకుడు ఉండి నీకు స్పీకర్ ఎంత టైం ఇస్తాడు, అయినా మాట్లాడకపోవడానికి కారణం ఏంటి? ఎందుకు పారిపోతున్నావు? తీసుకున్న నిర్ణయాన్ని బలవంతంగా అందరి మీద రుద్ది ఈ దేశ ప్రజలను ఇబ్బంది పెట్టడం మీరే మాట్లాడనివ్వట్లేదు ప్రజల్లో కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది తప్పు మాట. ప్రధానమంత్రి వచ్చి పార్లమెంట్ లో మాట్లాడితే ఎవరు మాట్లాడినండి? అడ్డుకుంటే బయటపడేస్తారు. నిర్ణయం లోపపు ఇష్టమైందని ఆయన కూడా తెలిసింది. వాళ్ళ పార్టీ కూడా ఓవర్ హార్టెడ్ గా సపోర్ట్ చేయట్లేదు. కేవలం కొంతమంది వ్యక్తులకి లాభం సపోర్ట్ చేయట్లేదు రఘునందన్ గారు. బీజేపీ కూడా పూర్తి స్థాయిలో ఎవరి ఆలోచన ఎవరి విధానాన్ని వాళ్ళు చెప్తా ఉన్నారు. రిషి గారు, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం సమిష్టిగా కేబినెట్ లో చర్చించిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయం అది. గంట ముందు చర్చించిరా, 10 నిమిషాల ముందు చర్చించిరా, ప్రకటన గంట ముందు అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, కలెక్టివ్ డిసిషన్ ఆఫ్ ద కేబినెట్. ఇది పెద్దలు వీరికి తెలియదని కాదు, కావాలని చెప్పి దాన్ని ఒక కుట్రలాగా మోడీ ఒక్కడే తీసుకున్నాడు. ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం కేంద్ర కేబినెట్ ఆమోదించినటువంటి నిర్ణయం మాత్రమే ఉంటుంది. దయించి అది గమనించాలి. వెంకయ్యనాయుడు గారు చెప్పిరానో ఇంకొకరు చెప్పిరానో చెప్పని మాటల్ని చెప్పినట్టు చెప్పడం సరైనది కాదు. కేంద్ర కేబినెట్ ఆమోదించిన తర్వాత మాత్రమే ఆ నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. ఎందుకు సీక్రెట్ గా ఉంచాలి, ఎందుకు సీక్రెట్ గా ఉంచకూడదు అనేది ప్రభుత్వానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనల ప్రకారమే జరిగింది. అందరూ మాట్లాడుతుంది ఏంటంటే అసలు ప్రిపేర్నెస్ లేకుండా చేసినారనేది ఒక ఆరోపణ చేస్తా ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు, మొదటి గంట, మొదటి కేబినెట్ సమావేశం నుంచి మేము ప్రిపేర్నెస్ తోటే పోతా ఉన్నాం. మా ఆలోచనలు అసలు 2014 ఎన్నికలలో దేశ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పే ఈ దేశంలో జరుగుతున్నటువంటి అవినీతి, కుంభకోణాలకు వ్యతిరేకంగా వచ్చినటువంటి తీర్పు. అందుకే 3 దశాబ్దాల తర్వాత ఈ దేశ ప్రజలు ఒక గొప్ప తీర్పునిచ్చిండ్రు. ఆ తీర్పుకు అనుకూలంగానే మొట్టమొదటి కేబినెట్ సమావేశం మే 26వ తారీఖున వారు చెప్పినటువంటి నల్లధనం మీద సిట్ 2009 నుంచి సుప్రీంకోర్టు మిమ్మల్ని అడిగితే మీరు ఏర్పాటు చేయనటువంటి సిట్ ని మొట్టమొదటి కేబినెట్ లో తొలి సంతకం పెట్టి ఏర్పాటు చేశారు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు. ఆ తర్వాత నెల రోజులకి జూన్ నెల నుంచి జనధన ఖాతాలు ప్రారంభించిండ్రు.
ఎందుకు ప్రారంభించారు? ప్రిపేర్డ్నెస్ లేదని ఎట్లా మాట్లాడుకుంటాం మనం? ఆ రోజు రెండు ప్రిపేర్నెస్ అంటే రిషి గారు మమ్మల్ని చెప్పనియండి సార్. మీరు అనుకున్న రీతిలో సమాధానాలు ఎక్స్పెక్ట్ చేయడం అనేది సరైంది కాదు. నా డౌట్ నేను అడుగుతా, మీరు అడగండి సార్, 100% అడగండి. యూ హ్యావ్ దట్ లిబర్టీ సార్, మీకు అడిగే హక్కు ఉంది. మమ్మల్ని చెప్పిన తర్వాత మీరు ఖచ్చితంగా అడుగురు, 100 అడుగురు చెప్తాం. జనధన ఖాతాలు ఎందుకు తీసినారు రిషి గారు? ఖాతాలు లేని పేదోళ్ళు ఉండొద్దు, భవిష్యత్తులో మనం డిజిటలైజేషన్ వైపు పోతుంటే, కార్డుల వాడకం వైపు పోతుంటే ఒకటే రోజు నిర్ణయం తీసుకుంటే కష్టం అవుతుందని 25 కోట్ల మంది పేదలకి రూపాయి లేకుండా ఖాతాలు ఓపెన్ చేయించి జనధన ఖాతాలు 25 కోట్లు ఓపెన్ చేయించింది కేంద్ర ప్రభుత్వం. ఓపెన్ చేయించి వట్టి కూర్చోలేదు కదా, వాళ్ళందరికీ కార్డులు ఇచ్చారు కదా, రూపే కార్డులు ఇచ్చిండ్రు కదా, ఆ అకౌంట్లలో 5,000 రూపాయలు వేసిండ్రు కదా. పేద ప్రజలు కూడా వాటిని మార్చి 31/2015 ఆర్బీఐ లెక్కల ప్రకారం 30,000 కోట్ల రూపాయలు జనధన ఖాతాలలో జమ అయినట్టు ఆర్బీఐ అధికారికంగా మార్చి 31/2016 నాడు ప్రకటించింది కదా. మరి జనధన ఖాతాలని తీసుకొచ్చి జనాన్ని బ్యాంకులకి దగ్గరికి తీసుకొచ్చి రూపే కార్డుల వాడకం వైపు మేము 2 సంవత్సరాల నుంచి కృషి చేస్తూ వస్తున్నాం. జనానికి ఏం తెలియదు, ఇయ్యాలనే పోయి ఖాతాలు తెరువురని చెప్పలేదు మేము. ఇకపోతే రెండో విషయం, అన్ని ఊర్లలో బ్యాంకులు ఉన్నాయని నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. అన్ని ఊర్లలో బ్యాంకులు లేవు కాబట్టి ఈ దేశంలో 1,65 కోట్ల పోస్ట్ ఆఫీసుల్ని డిజిటల్ ఇండియాలో భాగంగా గ్రామ పంచాయతీలని ఈ గ్రామ పంచాయతీలుగా మార్చడంతో పాటు పోస్ట్ ఆఫీసులని డిజిటలైజేషన్ చేసి పోస్ట్ ఆఫీసులలో డబ్బులు పేమెంట్ చేసే విధానాన్ని గత ఏడాది కాలంగా ఐటీ శాఖతో కోఆర్డినేట్ చేస్తూ చేసుకుంటూ వచ్చినాం. 1,65,000 పోస్ట్ ఆఫీస్ సబ్ కేంద్రాలని ఆ దిశగా ట్రాన్స్ఫార్మ్ చేస్తూ వచ్చినాం. ఖాతాలు తీపిస్తే పోస్ట్ ఆఫీసుల్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తే ప్రజల్ని కార్డుల వైపు తీసుకొస్తే ఇంత ప్రిపేర్డ్నెస్ 2 సంవత్సరాల నుంచి అర్థం చేసుకోలేకపోయారు ప్రజలు. అంటే ఇట్లాంటి మూవ్ ఏదో తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం అని అర్థం చేసుకోలేదు సార్. అర్థం చేసుకోలేరు అని నేను అంటలేను, అర్థం చేసుకున్నారు. కానీ ప్రతిపక్షాలుగా ఉన్నారు కాబట్టి విమర్శించాలని విమర్శిస్తా ఉన్నారు. ఇవన్నీ ఒక క్రమబద్ధంగా చేస్తున్నటువంటి సందర్భంలోనే మోడీ గారు క్రమంగా చేసుకుంటూ వచ్చినప్పుడు వీరన్నటువంటి సూట్ కేస్ కంపెనీలు, హవాలా కంపెనీలు, నల్లధనం బయటికి వెళ్ళి వస్తున్న వాటిని రద్దు చేయడానికి సింగపూర్, మలేషియా మనకు ఎక్కువ బేస్ గా పనిచేస్తుందని చెప్పి ఆగస్టు 2015 లోపల సింగపూర్ తోటి, మలేషియా తోటి ఈ సూట్ కేస్ కంపెనీలకు సంబంధించి నివారణకు సంబంధించి గతంలో ఉన్నటువంటి ఆ దేశాలతో ఉన్నటువంటి ఒప్పందాలని రద్దు చేసి కొత్త ఒప్పందాన్ని ఈ 2 దేశాలతోటి 2015 ఆగస్టు, సెప్టెంబర్ లో చేసుకోవడం జరిగింది. అంటే ఒక క్రమపద్ధతిగా పనిచేసుకుంటూ వస్తా ఉన్నాం కానీ ఆల్ ఆఫ్ సడన్ గా ఒక అర్ధరాత్రి వరకు వచ్చినటువంటి ఆలోచన కాదని నేను మీకు చెప్పదలుచుకున్నటువంటి విషయం. అంతకుమించి నేను మమ్మల్ని క్రిటిసైజ్ చేయొద్దని అనట్లేదు. కమింగ్ టు ద పార్లమెంట్, ఇంప్లిమెంటేషన్ లో ఫెయిల్ అయిన మాట ఒప్పుకుంటారు సార్. కమింగ్ టు ద పార్లమెంట్ లోపల చర్చ రాజ్యసభలో జరిగింది సార్. గులాం నబీ ఆజాద్ గారు మాట్లాడినరు, ఆనంద్ శర్మ గారు మాట్లాడినరు, తృణమూల్ కాంగ్రెస్ మాట్లాడింది, యేచూరి గారు మాట్లాడినరు. దానికి సమాధానం అరుణ్ జైట్లీ గారు ఇచ్చినారు. అయిపోయినాక మళ్ళీ 3 రోజులకు మళ్ళీ మన్మోహన్ సింగ్ గారు వచ్చి మాట్లాడినారు. సరే ప్రధానమంత్రి గారు రావాలంటున్నారు. చర్చ ముగిసిన తర్వాత కదా రిషి ప్రధానమంత్రి గారు సమాధానం చెప్పాల్సింది. సభానాయకుడిగా ప్రధానమంత్రి గారు సమాధానం 100% చెప్తారు. శాసనసభలో ముఖ్యమంత్రి గారు చెప్తారు. ఆయన ఎప్పుడైనా మాట్లాడొచ్చు, సభ నడిస్తే మాత్రమే మాట్లాడడానికి అవకాశం ఉంటుంది రిషి గారు. అసెంబ్లీలలో మార్షల్స్ ని పెట్టి ఎత్తేసినట్టు పార్లమెంట్ లోపల మార్షల్స్ ని పెట్టి ప్రతిపక్ష సభ్యులను ఎత్తేసినటువంటి సందర్భాలు 2-3 కనబడతాయి దేశ మొత్తం చరిత్ర లోపల. అది తెలంగాణ బిల్లు, తెలంగాణ ఉద్యమం, అట్లాంటి రవసలు జరిగినాయి. లెక్క చెప్తున్నారు ఈ మొత్తం వ్యవహారంలో 4 లక్షల ఉద్యోగాలు పోయాయి 35 రోజుల్లో అని. సార్ నేనేమంటున్నాను, ప్రధానమంత్రి గారు డిమానిటైజేషన్ ప్రకటన చేసిన రోజు నాకు 50 రోజుల గడువు ఇవ్వండి అని అడిగినరు. 5 దశాబ్దాలుగా మీరు పెంచి పోషించినటువంటి అవినీతి, పేరుకుపోయినటువంటి నల్లధనము, బయట దేశాల నుంచి వస్తున్నటువంటి ఫేక్ కరెన్సీ, ఉగ్రవాదము, టెర్రరిజము, నక్సలిజము, ఇట్లాంటి వాటికి అందుతున్నటువంటి డబ్బులు, వీటన్నింటినీ కంట్రోల్ చేయడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. ఆర్థికవేత్తలు కూడా అర్థం కావట్లేదు అంటారా? కొంతమంది దీన్ని ఒక ఫూలిష్ మూవ్ అన్నారు, లేకపోతే రకరకాల కామెంట్స్ చేస్తారు పెద్ద పెద్ద ఆర్థికవేత్తలు. నేను ఏమంటున్నాను, వారికి తెలియదని నేను అనట్లేదు. ఒక రకమైనటువంటి భావజాలంలో పెరిగినటువంటి పెద్దలు లేదా ఒక రకమైనటువంటి భావజాలంతో ఉన్నటువంటి పెద్దలు దీన్ని అదే కోణం లోపల విమర్శిస్తారు తప్పితే ఇంకొక రకంగా దాన్ని పాజిటివ్ ఉన్నా ఇది పాజిటివ్ ఉందని చెప్పలేరు వాళ్ళు. చైనా భావజాలమో, రష్యా భావజాలమో లేదా మావో ఆర్థిక విధానంలో మేము సమర్థిస్తున్నామని చెప్తున్నటువంటి పెద్దలు మరి చైనాలో, రష్యాలో కూడా డిజిటలైజేషన్ వైపు నేను ఏమంటున్నాను సార్, ఒక్కొక్కరు ఒపీనియన్స్ ఒక్కొక్క రకంగా ఉంటాయి సార్. జైపాల్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడినారు, చిదంబరం గారు ఎందుకు మాట్లాడినారు, ప్రణబ్ ముఖర్జీ గారు పార్లమెంటరీ స్థాయి సంఘానికి చైర్మన్ గా ఉండి ప్రణబ్ ముఖర్జీ గారు రికమెండ్ చేసిరు డిమానిటైజేషన్ చేయమని చెప్పి. దాన్ని ఒక పుస్తకం రూపం లోపల ప్రింట్ చేసి పెట్టిర్రు. కావాలంటే నేను పుస్తకాలు తీసుకొచ్చి ఇస్తా నేను. మరి ఆ రోజు ఎందుకు డిమానిటైజేషన్ గురించి ప్రపంచం గర్వించదగ్గ ఆర్థిక మన్మోహన్ సింగ్ గారు ఆలోచించలేకపోయినారంటే మరి ఏం చేయలేకపోయినారు. చెప్పింది సారు 23,000 కోట్లకి జనధన ఖాతాలు ఇస్తే 23,000 కానీ 23,000 ఖాతాల్లో 13,000 ఖాతాలో ఒక్క రూపాయి కూడా జమ కాలేదు. పంజాబ్ నేషనల్ బ్యాంకు కోట్ల రూపాయలు ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క బ్యాంకులో వేసిన మాట వాస్తవం కాదు. ఒక్క రూపాయి
₹1 పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇజ్జత్ పోతుందని ఒక్కొక్క రూపాయి డిపాజిట్ చేశారు. నెక్స్ట్ పాయింట్, ఇవాళ మీరు తీసుకునే నిర్ణయం వల్ల 2000 రూపాయల నోట్లు చేసుకుంటే రిజర్వ్ బ్యాంక్ నుంచి రిలీజ్ కాకముందే బయటకి ఎట్టపోయిన దానికి సమానం. అది మాట్లాడదాం సెకండ్ ప్రణబ్ ముఖర్జీ గారే అప్పుడు రికమెండ్ చేసేటప్పుడు పార్లమెంట్ లో డిస్కస్ చేసి దీని వచ్చే పరిణామాలు ఏంటి, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ నోట్లు ఉన్నాయి, దానికి రిప్లేస్మెంట్ ఎట్లా చేయాలా. వీళ్ళు ప్రింట్ చేయడానికి కాగితాలు లేవు, ఇంకు లేదండి. వీళ్ళకి 4 ప్రింటింగ్ ప్రెస్ ఉన్నాయి, 2 రిజర్వ్ బ్యాంక్ కంట్రోల్ ఉన్నాయి, 2 కంట్రోల్ ఉన్నాయి. 500 రూపాయలు నెంబర్ లేకుండా ప్రింట్ చేశారు. ఎవరైనా ఒక తప్పు చేస్తే తప్పు చేసేవాడిని ఒప్పుకోవటం, అంగీకరించడం, సరిదిద్దకుండా ప్రయత్నించడం విద్య తెప్పించుకుంటుంది. మేము తప్పు చేయలేదు, ఇంత ప్రణాళికబద్ధంగానే చేస్తామంటే అంటే 40 కోట్ల మందిని మీరు క్యూలో నిలబెడదామని ముందే ఆలోచించారా? 80 మంది చచ్చిపోతాను, 50 రోజులు ఇబ్బంది అంటే ఎట్లాంటి ఇబ్బంది? ఏ ఇబ్బంది? తిరిగిలేక వాళ్ళ మద్రాసు ఉంది, నిన్న తుఫాన్ వచ్చింది, అక్కడ కార్డులు లేవు, ఏటీఎంలు లేవు, బ్యాంకులు లేవు, అసలు డబ్బులు లేక నానా అవసరం పడుతుంటే ఇంత జనమంతా వ్యవసాయ రంగం కానీ మిగతా అన్ని రంగాలు ఇంత కుప్పికూలిపోతాయని ముందుగానే ఊహించి కావాలని చేశారు. ఇది అంటే ఇది కుట్ర. కావాలని చేస్తే మాత్రం కుట్ర. ఏదో పొరపాటు జరిగిందన్నారు, ఓకే, పొరపాట్లు ఎవరైనా చేయొచ్చు, ఇంత పెద్ద దేశంలో పొరపాటు చేయొచ్చు. ఇంతమంది ప్రజలకి గగ్గోలు పెడతారని తెలిసి కూడా చేశారంటే, వాళ్ళు గగ్గోలు పెట్టాలని తెలిసి చేశారంటే ఇది ఖచ్చితంగా కుట్ర. దేశ ప్రజల మీద కుట్ర, దేశం మీద కుట్ర చేశారని మనం అంగీకరించాల్సి ఉంటుంది. చిన్న బ్రేక్ తీసుకుందాం, ఆ విషయంలో బ్రేక్ తో చర్చ కొనసాగుతుంది. స్టేట్యూన్. బ్యాక్ టు లైవ్ షో. నరసింహారావు గారు, అంతా క్యాష్ లెస్ మంత్రం జపిస్తున్నాం అంటే వెంకయ్యనాయుడు గారు పూర్తిగా నగదు రహితం అనట్లేదు, నగదు లావాదేవీలు తగ్గించడమే లక్ష్యం అని ఒక మాట అన్నారు. అయితే ప్రధానమంత్రి లేకపోతే ముఖ్యమంత్రులు మాట్లాడుతూ క్యాష్ లెస్ వైపు భారతదేశాన్ని నడిపించాలని కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి రతన్ వాటాల్ కమిటీ చేసిన సిఫార్సు చూస్తే కూడా దానికి కొన్ని మొత్తం నగదు రహిత చెల్లింపుల వైపే ఇవ్వాలని చెప్పి దానికి కొన్ని ర్యాంకులు ఇవ్వాలని, 3 నెలల్లోపు అమలు పరిష్కరించాలని. ఇవాళ ఉన్న పరిస్థితికి 3 నెలల్లో 6 నెలల్లో అమలు అంటే ఎంతవరకు సాధ్యం అవుతుంది? ఇంకో యాంగిల్ ఏంటంటే ఆర్బీఐ నుంచి బ్యాంకులకు నిర్దిష్టమైన ఆదేశాలు, రికార్డులు కానీ సీసీటీవీ ఫుటేజ్లు కానీ, ఎందుకంటే బ్యాంక్ అధికారులు అరెస్ట్ అవుతున్న పరిస్థితి, ఆర్బీఐ అధికారి కూడా నాకు అరెస్ట్ అయ్యారు. సో ఈ 2 యాంగిల్స్ గురించి చెప్పండి. నగదు రహిత చెల్లింపులు ఉన్నాయి, పెరుగుతూ వస్తున్నాయి, క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. కార్డుల సంఖ్య పెరుగుతూ వస్తుంది, కార్డుల పేమెంట్స్ పెరుగుతూ వస్తుంది. అలా ప్రపంచం అంతా కూడా కార్డులు ఎంత ఉన్నా క్యాష్ కి ప్రత్యామ్నాయం కాదు. కార్డులు సప్లిమెంటరీ. కార్డులు కావాలి, క్యాష్ కావాలి. క్యాష్ లేకుండా మొత్తం క్యాష్ అంతా రద్దు చేసేస్తామంటే కార్డుల ద్వారా పని ఎక్కడ జరగదు. పైగా దీంట్లో చాలా ప్రమాదాలు ఉన్నాయి. వాళ్ళ హార్దిక్ పటేల్ అక్కడ గుజరాత్ లో పెద్ద ఆందోళన చేసినప్పుడు అతను ఊరికి ఇంటర్నెట్ ద్వారా ఫోన్ ద్వారా మెసేజ్ పంపించేవాడని చెప్పి ఆడ మేజిస్ట్రేట్ ఒక 4 నెలల పాటు అక్కడ మొత్తం కట్ చేశాడు, ఇంటర్నెట్ కట్ చేశాడు, సెల్ ఫోన్లు కూడా కట్ చేశాడు. కట్ చేస్తాం వల్ల అప్పుడు మామూలుగా ఏటీఎంలు కానీ అవి కానీ పని చేయవు, ఇంటర్నెట్ లేకపోతే పని చేయవు అసలు ఏటీఎంలు అయ్యి. అందువల్ల మరి అట్లాంటి ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు అట్లాగే మనకు ఏటీఎంలు ఉన్నాయి, ఏటీఎంలన్నీ కూడా విండోస్ ఎక్స్పీ సాఫ్ట్వేర్ తో తయారు. విండోస్ ఎక్స్పీ సాఫ్ట్వేర్ కి ఇప్పుడు సెక్యూరిటీ లేదు, కొత్తగా సెక్యూరిటీ వాళ్ళు ప్రొవైడ్ చేయట్లా. కొత్త దాంట్లోకి షిఫ్ట్ అవ్వాలి. షిఫ్ట్ అవుతాకి కనీసం ఒక 2 నెలలు పడుతుంది. ఆ 2 నెలలు ఏం చేయాలి? వాళ్ళ మద్రాసు ఉంది, మద్రాసు 3 రోజులు బట్టి కరెంట్ లేదు, ఇంటర్నెట్ లేదు, ఏమీ లేదు. అక్కడ డబ్బులు లేక జనం గగ్గోలు పెట్టేస్తున్నారు. డబ్బులు లేవు, కార్డులు పనిచేయవు. ఇప్పుడు కార్డులనే ఒక ప్రత్యామ్నాయం కానీ కాదు, కార్డులు కూడా ఉండాలి, కార్డులు వాడాలి. అందరూ ప్రపంచంతో కార్డుల దిశ వెళ్తుంది. కానీ మన దేశంలో లిటరసీ ఎంత, లిటరసీ ఎఫెక్టివ్ లిటరసీ నిజంగా హై స్కూల్ దాటి చదివిన వాళ్ళు 15 కోట్ల మంది, 125 కోట్ల మంది, 110 కోట్ల మంది హై స్కూల్ దాట్లా అసలు. లిటరసీ ఉన్న వాళ్ళు డిజిటల్ లిటరసీ, డిజిటల్ సెక్యూరిటీ ఉంది. డిజిటల్ సెక్యూరిటీ వైపు చూడాలి, దాని డిజిటల్ లిటరసీ. కానీ దానికి దీనికి సంబంధం ఉంది. వాళ్ళు మీరు తెలుగు తక్కువ పని చేసి మీరు ముందుగా క్యాష్ సిద్ధం చేసుకోవడం, రూపాయి నోట్లు రద్దు చేసి వాళ్ళు డిజిటల్ లిటరసీ వైపుకి వెళ్ళాలి అని ఇప్పుడు నీతులు చెబుతారు. ఇందుకు ముందు డిజిటల్ లిటరసీ పెంచాలన్నా కూడా నిర్ణయం లేకుండా కూడా దాని అదే పెరుగుతూనే ఉంది. అసలు ప్రభుత్వం సంబంధం ఏముంది? నా కార్డు కావాలి, మీ కార్డు కావాలి, మనం ప్రభుత్వం సంబంధం ఉంది. మనం సొంతంగా తీసుకున్నాం, ప్రభుత్వం ఎప్పుడు ఇంటర్ఫియర్ కావాలేదే, మనం సొంతంగా తీసుకుంటాం. అనేక బ్యాంకులు ఆఫర్ చేస్తున్నాయి. పైగా ట్రాన్సాక్షన్ ఫీజు వాళ్ళు 2% ఉంది. వాళ్ళ దేశం మొత్తం మీద 2 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి, 2 లక్షల కోట్లు ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయంటే దాంట్లో 2% అంటే 4 lakh crores బ్యాంకులకి పే చేయాల్సి ఉంటుంది. అది తగ్గిస్తూ ఉంటారు, కూడా తగ్గించాలి, అది పూర్తిగా తగ్గించాలి. అలాగే ఇప్పుడు రాష్ట్రంలో కూడా అన్ని చోట్ల కూడా తగ్గించాలి. దీనివల్ల ఏదో పెద్ద ప్రయోజనం జరుగుతుంది, కార్డు పేమెంట్ ఎవరికి తెలవదు, ఏదో మేము కొత్త కనుక్కున్నాం, నగదు చెల్లింపు సామాన్యులకు మరింత ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు 5,000 దాటితే
క్యాష్ యాక్సెప్ట్ చేయకూడదు, కేవలం డిజిటల్ రూపంలోనే లావాదేవీలు జరగాలని కేంద్రం సంబంధించిన సిఫార్సు. ఇది తెలంగాణ రాష్ట్రం సంబంధించి సురేష్ చందా ఒక రిపోర్ట్ ఇచ్చారు, కాదు, 500 దాటితేనే కాదండి, cash మన డబ్బు మనం ఎలా ఖర్చు చేయాలన్నది ప్రభుత్వం నిర్దేశిస్తా. ఆడ తహసీల్దార్ ఎవడో వచ్చి కూర్చుని నువ్వు ఇట్లా ఖర్చు చేయాలి అట్లా ఖర్చు చేయాలని చెబుతాడా ఏంటి? మన డబ్బు మన సొంతం, మన ఇష్టం, మన యొక్క పర్సనల్ లిబర్టీని దెబ్బతీస్తాం. వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళకి ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చి పిచ్చి పిచ్చి నిర్ణయాలు చేసి అవన్నీ ప్రజల మీద రుత్తు అన్నది చాలా అవివేకం, నేరం కూడా, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే పనులు అయ్యి. మీరెవరండి డబ్బులు ఎట్లా ఖర్చు చేయాలి? మీరెవరు చెబుతాకి? మా ఇష్టం ఇప్పుడు జరుగుతుంది. మన డబ్బులు బ్యాంకులో తీసుకునే డబ్బు లేదు కదా. అదే చాలా ఘోరమైన నేరం అది. ఒక పొరపాటు జరిగింది క్షమిస్తాం. ఇది పర్మనెంట్ గా అంటే బ్యాంకింగ్ వ్యవస్థ మీద వాళ్ళ పెద్ద విషయం ఏంటంటే, మొన్న ఒక పెద్ద ఎకనమిస్ట్ రాశాడు, బ్యాంకులో క్యాష్ లేకపోతే సమస్య కాదు, బ్యాంకు పట్ల విశ్వాసం పోతున్న సమస్య. బ్యాంకులు కాన్ఫిడెన్స్ కోల్పోయి ప్రజల కాన్ఫిడెన్స్ ని వాళ్ళ డబ్బులన్నీ వాళ్ళు అరుణ్ జైట్లీ కూడా చెప్పాడు, డబ్బులు రిజర్వ్ బ్యాంక్ కూడా చెప్పింది డబ్బులన్నీ మీరు వాళ్ళు బ్యాంకులో డిపాజిట్ చేయండి అని. ఒక్కళ్ళు డిపాజిట్ చేయట్లా, మొత్తం తీసుకున్నారు. మళ్ళీ ఏ పిచ్చి ఆలోచన చేస్తారో, బ్యాంకులో ఉన్న నగదు చెల్లదంటారేమో, మన అకౌంట్లు చెలవంటారేమో, ఏ పిచ్చి నిర్ణయం తీసుకుంటారో జనం గజగజలాడిపోతున్నారు మొత్తం. అందువలన ఈ ప్రభుత్వం విద్యతో వ్యవహరించాలి, ఓ తప్పును తప్పుగా గ్రహించాలి. ఈ తప్పు వల్ల ఈ తప్పు చేసాం, దీనివల్ల ఈ పరిణామాలు వచ్చినాయి, ఇట్లాంటి తప్పు చేయము అని చెప్పగలగాలి. చెప్పకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తాం అని అంటే తప్పు అది. రైట్. ఇప్పటికే ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇక్కడ కానీ వాలెట్లు తీసుకొచ్చాయి. సో నగదు రహితానికి సంబంధించి సిఫార్సులు ఎంతవరకు అమలు సాధ్యమయ్యేలా కనిపిస్తుంది? ఒకటండి, పివి నరసింహారావు గారు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు కూడా అప్పుడు మనకి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అంటే అందరూ చాలా మంది ఆ పార్టీలో కూడా వ్యతిరేకించినటువంటి సందర్భాన్ని చూసాం. అయితే మనము చైనా ఒకే టైం రిఫార్మ్స్ కి వెళ్ళాము. చైనా చాలా ఫాస్ట్ గా వేగంగా దూసుకెళ్ళింది. మనము ఆ 2 దశాబ్దాలు కూడా మనం తర్వాత ఆ స్పీడ్ లేదు, మనం చాలా స్లో పేస్ లో వెళ్ళాం. కాబట్టి ఇక్కడ మనం ఇంకా కొంత వెనుకబడి ఉన్నాం. ఇప్పుడు 2.5 దశాబ్దాల తర్వాత మళ్ళీ ఒక అతిపెద్ద ఆర్థిక సంస్కరణల్లో భాగంగా వచ్చింది. ఇందులో ఒట్టి ఏదో కౌంటర్ ఫీట్ అనుకోవచ్చు దీన్ని. దీంట్లో ఏంటంటే ఒక డిజిటల్ ఇండియా అనేటువంటిది, ఇది పూర్తిగా కాకపోయినా మనం చూసామండి. ప్రతి రెవల్యూషన్, ఒక కమ్యూనికేషన్ రెవల్యూషన్ వచ్చినప్పుడు ఇనిషియల్ గా అందరికి పేజర్స్ ఉండేవి, ఆ తర్వాత సెల్ ఫోన్స్ ఓన్లీ సిటీస్ కి వచ్చాయి. తర్వాత ఇవాళ నెట్వర్క్ మీరు చూస్తే మారుమూల గ్రామాలకు కూడా నెట్వర్క్ వచ్చేసినటువంటి సందర్భాలు. ఇవాళ భారతదేశంలో 90 కోట్ల పైగా సెల్ ఫోన్స్ ఉన్నాయి. మన నందన్ నిలేక్ ని ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఎవరైతే మనకు ఆధార్ కార్డుని డిజైన్ చేసినటువంటి వ్యక్తి, ఇవాళ ప్రతి సెల్ ఫోన్ ని మీరు మొబైల్ ఏటీఎం కింద కానీ కన్వర్ట్ చేయగలిగితే, జస్ట్ విత్ ఆధార్ లింక్డ్, మీరు ఐరిస్ తోటి ఇది చేసి అనుసంధానం చేసి ఆధార్ లింక్డ్ గాని పెట్టగలిగినట్లయితే ప్రతి వ్యక్తి ఒక ఫోన్ ఇవాళ ఒక్కొక్క అంటే నాకు అర్థం కాదంటే, మనం సమస్యను ఒక యాంగిల్లోనే చూస్తున్నాం. దాదాపు 60% పైగా ఉన్న గ్రామీణ ప్రాంతాలు కలిగి ఉన్న భారతదేశాన్ని యాక్చువల్ ఇండియా కాకుండా వర్చువల్ ఇండియాలో రూపంలో చూసి మాట్లాడుతున్నామా మనం? సిఫార్సులు కానీ లేకపోతే నాయకులు మాట్లాడుతున్న మాటలు కానీ అనేది చూసుకోవాలి. అంటే ఎప్పుడు మార్పు అనే ఎప్పుడు రెసిస్టెన్స్ ఉంటుంది. మార్పుకి ఎవరు కూడా అంత ఈజీగా అవరండి. ఒక కంఫర్ట్ జోన్ నుంచి మార్పు అనేది కొంత డిస్కంఫర్ట్ తర్వాత మళ్ళీ దాని రిజల్ట్ కనపడుతుంది. ఇట్స్ లైక్ అన్ ఆపరేషన్ చేసినప్పుడు ఎట్లయితే పెయిన్, బ్లీడింగ్, స్టిచెస్, సూచర్స్ అన్ని ఉంటాయో, ఆ తర్వాత హీల్ అయిన తర్వాత దెన్ ఇట్స్ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ ది పేషెంట్. ఇట్స్ ద సేమ్ ఇస్ ది సిచ్యువేషన్ టుడే. అయితే ఇవాళ భారతదేశంలో ఏమంటే ప్రజలు ఇంకా మీరు ఇప్పుడు గమనిస్తే 35 రోజుల తర్వాత కూడా కష్టాలు పడుతున్నప్పటికీ ఇంకా సహనం పూర్తిగా కోల్పోలే. పూర్తిగా కోల్పోలే అనే పదం వాడాను, అందుకే పూర్తిగా కోల్పోలే. స్టిల్ ఏమంటే ఒక ఇంకా ఆశాభావంతో ఉన్నారు. ఇది మన మంచి కోసం, మన భవిష్యత్తు కోసం, మన భావి తరాల కోసం తీసుకున్నటువంటి నిర్ణయం అని భావిస్తున్నారు. కాబట్టి ఎవరైతే ఈ యొక్క భారతదేశంలో అవినీతి తగ్గాలి అని అందరూ కోరుకుంటున్నారు కాబట్టి అందరూ కూడా ఆహ్వానించి, ఇప్పటిదాకా మీరు రాజకీయ పార్టీల గొడవ చేస్తుంది తప్ప ప్రజల నుంచి ఇంకా తిరుగుబాటు రాలి, అసహనంతో ఉన్నారు. ఎందుకు? ఇంకా క్యాష్ లేకపోవటం. అయితే ఇప్పుడు చెప్తున్నారు మన మెయిన్ ఇప్పుడు మన ప్రిపేర్డ్నెస్ లేకపోవటం ఏంటి అని చెప్పి అన్నారు రఘునందన్ గారు. అయితే ప్రిపేర్డ్నెస్ ఎంత స్థాయిలో ఉంది? ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయానికి సరిపడగా ప్రిపేర్ అయ్యామా? మనకు ఆ మాదిరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా? ఇంటర్నెట్ అవైలబిలిటీ ఉందా? మొబైల్ బ్యాంకింగ్ కావాల్సినటువంటిది ఉందా? అలాగే ఇవాళ మనం 86% కరెన్సీని మనము ఒకసారి డిమానిటైజ్ చేసినప్పుడు మనదేమో క్యాష్ ఎకానమీ అయినప్పుడు పోనీ 100% నా దగ్గర ఉన్నటువంటి డబ్బును నేను వాడుకోకపోయినా కనీసం 30% ఆఫ్ క్యాష్ అమెరికాలో కూడా పూర్తిగా క్యాష్లెస్ ఇంకా 40% క్యాష్ ఎకానమీ. ఇప్పుడు అందుకే ఇవాళ ప్రిపేర్డ్నెస్ ఏంటంటే ఈ పర్టికులర్ నిర్ణయంలో మీరు ఏటీఎంస్ ని ముందరే అది క్యాలిబ్రేట్ చేసుకున్నా ఉండవచ్చు.
ఒక మాట లేదా అన్నారు. మీరు ప్రింట్ ఇందాక ఒక మాట అన్నారు. చేసుకున్నదైనా మన మీరు డబ్బులు ముందర మనం ఎలా ఖర్చు పెట్టాల్సింది. పెట్టుకోవాలో ఇంకొకరు చెప్పడం ఏంటంటే 5,000 అంటే దాటితేనే ఇక్కడ- కార్డు వాడాలి, ఇక్కడ 500 దాటితే డబ్బుని కార్డు ఎలా వాడాలి. ఖర్చు పెట్టుకోవాలి, దేనికి ఖర్చు పెట్టుకోవాలి అన్న దాని మీద వాళ్ళు రెగ్యులేషన్ లేదు. At least ఎట్లా ఖర్చు మీరు పెట్టుకోవాలి? ఎట్లా ఖర్చు పెట్టారు అంటే ఏ రూపంలో? మోడ్ ఆఫ్ పేమెంట్ మీదే వాళ్ళు రెగ్యులేషన్ తెస్తున్నారు. ఆ మోడ్ ఆఫ్ పేమెంట్ ఎందుకు రెగ్యులేట్ చేస్తున్నారు? అవినీతిని తగ్గించడం కోసం. అవినీతికి సంబంధం ఏంటమ్మా? అంటే ఎప్పుడైతే అవినీతికి మీరు దీనికి సంబంధం cash ఏంటి to అసలు? cash- ఇప్పుడు మీరు ఎందుకు మీరు ఋషి గారు, ఎక్కడికైనా అవినీతికి వెళ్ళినప్పుడు దీనికి direct నల్లధనానికి contact సంబంధం కానీ, ఏంటంటే మీరు personal మీరు contact 1,50,000 పెట్టి కానీ, టీవీ cash కొంటున్నారు. contact కానీ ఋషి గారు లేనప్పుడు- ఒక నిమిషం రేణుకర్, 1,50,000 పెట్టి టీవీ కొంటాం, మనకు బిల్ వద్దు, వాటి కట్టొద్దు, సర్వీస్ ట్యాక్స్ కట్టొద్దు, సాధ్యమైనంత బార్గెన్ చేయాలి, 1,20,000 తెచ్చుకోవాలి, బిల్ చేసేటప్పుడు 14.5% ట్యాక్స్ పడుతుంది. సో నేను డబ్బులు ఇచ్చేస్తా, నువ్వు నాకు ఇచ్చేసి ఇంటికి పంపించేసి అని చెప్తాము. దీన్ని అవినీతి అని ఎవరు చెప్పారు? దీనికి నల్లధనం తయారైతుంది అని చెప్తున్నాం. ఆ దుకాణంలో మీరు ఇచ్చిన 1,20,000 అనేది నల్లధనం అవుతుంది. పెద్దలు నరసింహరావు గారికి తెలియదని నేను చెప్పదలుచుకోలేదు, కానీ వారు మాట్లాడిన ప్రతి సందర్భంలో పిచ్చి నిర్ణయం, తెలివి తక్కువ నిర్ణయం, ఆవేశపూరితమైన నిర్ణయం, నరసింహరావు గారు మీరు చెప్పినప్పుడు మేము విన్నాం కదా, మేము చెప్తా ఉన్నాం కదా, నల్లధనం అంటే విజయవాడ దగ్గర ఉంది కాదు, పన్ను కట్టకుండా ఈ దేశంలో ఉన్న ప్రతి రూపాయి నల్లధనమే అవుతుంది. అది గమనించండి. మీరు పేమెంట్స్ అన్ని ఆన్లైన్ ద్వారా చేయమంటున్నారంటే ప్రతిదీ ట్యాక్స్ లోకి రావాలని అడుగుతున్నారు. మీరు 100 తులాలు కొనుక్కోరు బంగారం, వి హావ్ నో అబ్జెక్షన్, దానికి ట్యాక్స్ కట్టండి అంటున్నాం. ట్యాక్స్ కట్టకుండా నేను కొనుక్కుంటాను, పైసలు ఇచ్చి నేను కట్టుకుంటాను, బిల్లు తీసుకొని మాకు అభ్యంతరం ఉంది. మీరు చెప్పింది అర్థమైంది. నల్లధనాలు కనీస అవగాహన లేని వాళ్ళు అధికారులు ఉండటం చాలా దురదృష్టం. ఈ మాటలు ట్యాక్స్ కట్టని ప్రతి డబ్బు రిషి, ట్యాక్స్ కట్టని అవగాహన లేదు. చూస్తా ఉంటే ఈ దేశంలో తెలియకలేదు, ఈ దేశంలో ఎవరికి తెలియదుకుంటున్నారా? ఏం మాట్లాడతారు నరసింహరావు గారు? ఒక రైతు తన ధాన్యాన్ని అమ్మితే ₹1,00,000 వచ్చింది. ₹1,00,000 తీసుకుని ఒక డాక్టర్ దగ్గరికి, అది నల్లధనం తెల్లధనం, డాక్టర్ దగ్గరికి ఇచ్చాడు. డాక్టర్ బిల్లు ఇవ్వాల, అది నల్లధనం అయిపోయింది. ఒక 5,000 అతను మళ్ళీ హోటల్కి వెళ్ళాడు, హోటల్ బిల్లు తీసుకున్నాడు, అది తెల్లధనం అయింది. ఆ హోటల్ వాడు మళ్ళీ రిపేర్ కోసం వాడుకోవాలో మీరు చెల్లించే ప్రతి చెల్లింపు ఆన్లైన్ ద్వారా చేయమంటున్నాం. ఇంకోట్లేదు మాట్లాడగలుగుతాను సార్, మీరేం మాట్లాడగలుగుతాను. పిచ్చి మాటలు, అజ్ఞానమైన పదాలు నేను కూడా వాడగలుగుతాను, కానీ అది మంచి పద్ధతి కాదు. మరి వయసును మేము గౌరవిస్తా ఉన్నాం, అది వారు అర్థం చేసుకోవాలి. దేశ ప్రధాని నిర్ణయాన్ని, పిచ్చి నిర్ణయం, తెలివి తక్కువ నిర్ణయం, ప్రజాస్వామ్య దేశం కాబట్టి నేను ఏది పడితే అది మాట్లాడగలుగుతానంటే వీ డోంట్ స్పేర్ సచ్ టైప్ ఆఫ్ థింగ్స్. మీరు మేధావులు అయి ఉండొచ్చు, కానీ మాట్లాడేటప్పుడు భాషా ప్రయోగాన్ని కరెక్ట్ వాడండి. ఎందుకు అన్నిసార్లు మీరు అంటుంటే మేము ఓపిక వింటున్నాం. అది నల్లధనం కాదా? రైతు పండించినటువంటి ధనానికి ట్యాక్స్ ఉంటుందా? పంటకి ట్యాక్స్ వేస్తా ఉన్నారా? మీరు దుకాణంకి వచ్చి కడుతున్నటువంటి డబ్బుని కేసు కొనుక్కోండి. 1000 గ్రాములు కాకపోతే 2000 గ్రాముల బంగారం కొనండి. పైసలు బ్యాంకు ద్వారా పే చేయండి, ఏటీఎం కార్డుల ద్వారా పే చేయండి, చెక్ ద్వారా పే చేయండి అంటున్నాం. ఆ రకంగా లేని నల్లధనం అవుతుంది అంటున్నాం. అది అజ్ఞానమా? ఏం మాట్లాడతారు నరసింహరావు గారు? ఒక్కసారి క్యాష్లెస్ సొసైటీ తీసుకురావాలనే మాట ప్రైమ్ మినిస్టర్ స్పీచ్ లో ఎక్కడ లేదు. ఆయన చెప్పినప్పుడు ఏంటంటే టెర్రరిజం కంట్రోల్ చేయడం కోసం, కౌంటర్ ఫిటెడ్ నోట్లు చేయడం కోసం కాంగ్రెస్ పార్టీకి ఏమైనా అభ్యంతరం ఉందా? జనక ప్రసాద్ గారు చెప్పండి. క్యాష్లెస్ సొసైటీ దిశగా ఈ దేశాన్ని మీకు ఇబ్బందులు వస్తున్నాయా? ఒక్కసారి మోడీ గారు ద్రాక్ష పండు మింగినట్టు నమ్ముతాం, కానీ గుమ్మడికాయ మింగినట్టు నమ్మం. 125 కోట్ల మందిలో 1776 లో అమెరికాకి ఇండిపెండెన్స్ వస్తే 43% ఇవాళ వాళ్ళు క్యాష్లెస్ సొసైటీ, అంటే 57% క్యాష్ నడుపుతున్నారు. జర్మనీలో ఇంత పెద్ద అభివృద్ధి చెందిన దేశం అంటే 18% క్యాష్లెస్ సొసైటీ. 125 కోట్ల మంది ఉన్నటువంటి ఈ దేశంలో వీలు పడుద్దా? నెంబర్ 1. వీలు పడదని తెలిసి కూడా చేయడంలో ఉద్దేశం ఏంటంటే, ఎవరికైతే డిజిటల్ కంపెనీలు ఉన్నాయో, ఎవరైతే డిజిటల్ ఎక్విప్మెంట్ తయారు చేస్తారో వాళ్ళకి లాభం చేయాలి. రెండో పాయింట్, బంగారం మీద వీళ్ళు చేయడం అంటే ఏంటంటే, బంగారం ఏం చేయలేదు సార్, తప్పుడు మాట్లాడద్దు. బంగారానికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలో సవరణ రాలేదు అని చెప్తున్నారు రిషి. ఈ డోంట్ కామెంట్. తప్పుడు మాటలు మాట్లాడితే మేము ఒప్పుకోము. బంగారానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ చేసిన సవరణలు తప్పితే బీజేపీ సవరణలు తేలేదు అంటున్నా. ఒప్పుకోండి. చట్టానికి సంబంధించి సవరణలు తేలేదు. ఏం చెప్తున్నారు? బంగారానికి సంబంధించి తేబోయే సవరణ, దేని సవరణలు రాలేదు, సవరణలు రాలేదని చెప్పు. సవరణలు రాలేదని పరిస్థితి చెప్పక్కడ జనానికి తప్పుడు చెప్పదు. అక్కడ ఏం మాట్లాడతారు గారు? ఏం నెలకుండా నోటికొచ్చి ఏం మాట్లాడుతున్నారు మీరు? సవరణ అయిందా బంగారానికి సంబంధించి అన్నారు మీరు? బంగారానికి సంబంధించి చేయబడ్డ సవరణలు ఏ
ఏం సవరణలు తెచ్చారు రిషి గారు? ఇంకా బంగారం అన్నది అంతే. కాంగ్రెస్ పార్టీ 5 దశాబ్దాలు పాలించి రవీంద్ర, 2% డిజిటల్ ఇండియా వేసింది వీళ్ళు. 5 దశాబ్దాలు పాలించి పెద్ద మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళు. ఇంకా చెప్పలేమండి. ఏం చెప్తున్నారు సార్ తప్పుడు మాటలు? మీరు కన్ఫ్యూజ్ చేద్దరు కానీ ఆయన చెప్పండి. తప్పై తర్వాత ఖండించండి, తప్పై తర్వాత ఖండించండి. ఎందుకు బంగారం అనే పదం వారి నోటికి ఎందుకు వచ్చింది? ఏం సవరణ వచ్చింది చెప్పండి. నోట్లోంచి ఏం రాదు. ఏం సవరణ వచ్చింది చెప్పండి. ప్లీజ్ వెయిట్. బంగారం మీద ప్రజల్లో భయభ్రాంతులు చేసి ఎవరు చేసిరు? ఒక నిమిషం. పనికి వెళ్ళే చర్చలు పెట్టి మీరు చేసిరు. మీరు చూడో మేధావులు చేసిరు. ఏ చట్టం సవరించమని అని చెప్తున్నారు. ఎందుకు చర్చ పెడుతున్నారు దాని మీద? ఎందుకు చర్చ పెడుతున్నారు? జరగని చట్ట సవరణ మీద ఎందుకు చర్చ? జరగని చట్ట సవరణ మీద ఎందుకు చర్చ రిషి? మీరు కంక్లూడ్ చేద్దరు కానీ ఏం కన్క్లూజన్ చేయాలి? చట్ట సవరణ జరిగిందా? ప్లీజ్ వెయిట్. ఏ ఆలోచన జరిగింది? రిషి, this is very unfair on your part. చట్ట సవరణ జరిగిందా? జరగనప్పుడు చర్చ ఎందుకు? చేయనివ్వండి. జరగనప్పుడు చర్చ ఎందుకు? జరగనప్పుడు చర్చ ఎందుకు? బంగారం మీద బంగారం మీద బంగారం వదిలేండి, నగదు క్యాష్లెస్. బంగారం మీద ఎందుకు చర్చ? భయభ్రాంతులు చేసి క్యాష్లెస్. భయభ్రాంతులు చేసి ఈ డబ్బులన్నీ ఏదైతే షేర్ మార్కెట్ కి మళ్లించాలన్నది వాళ్ళ ఉద్దేశం. షేర్ మార్కెట్ పోతే పెద్ద కంపెనీలు లాభం అయితే వాళ్ళకి లాభాలు వస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో బంగారం కొడుకు దాచుకునే పద్ధతిని బలహీనం చేయాలన్నది వాళ్ళ ఇంటెన్షన్. ఈ డిజిటల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలో ఎక్విప్మెంట్ తయారు చేసి ఇప్పుడు నేనున్నాండి 40,000 రూపాయలు పెట్టి సెల్ ఫోన్ ఆ విషయం మరి చెప్పారు ఇందాక. ఆ విషయం ఇందాక చెప్పారు. డిజిటల్ కంపెనీలకు లాభం చేసేందుకు చేసిరని ఇంత ముందు చెప్పారు. చెప్పి 4 సార్లు చెప్పించి టైం అయిపోయింది, కన్క్లూడ్ చేయమని వద్దు. మై క్వశ్చన్ ఈజ్ స్ట్రైట్ ఫర్ ద కాంగ్రెస్. ప్రధానమంత్రి ఏదైతే డిజిటలైజ్ చేస్తే డబ్బులు కట్ కావన్నాడు. నేను మొన్న కొంటే 60 రూపాయలు కట్టాను. అంటే 2% ఎన్ని లక్షల కోట్లు ఇప్పటికీ అయిపోయింది ఆవేదన అయిపోయింది. బంగారం అనే చర్చ ఎందుకు వస్తుంది? బంగారం అనే చర్చ ఎందుకు వస్తుంది? బంగారానికి సంబంధించి చట్టం సవరణ అయిందా? ఎందుకు పోలీస్ గా మాట్లాడుతున్నారు? ఎందుకు ఎవరితో ముడిచాడు? పార్లమెంట్ లో రాసుకొని వచ్చి చదవన్నాడు. 4 మాటలు చెప్పాడు. 50 పారిపోయినాడు సభలకెళ్ళి. మోడీ మాట్లాడుతుంటే మెల్ల పక్కకెళ్ళి వద్దుంటే రా ఇట్లా అని చెప్పి పెట్టిరు. సిగ్గు తప్పిన మీరు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? ఏం తెలివిలేని మాటలు. సంబంధం ఉందా? ఈ దేశంలో మా మోడీకి జనం ఓట్లేసిరు. రాహుల్ గాంధీ పారిపోమని చెప్పారు. ఏం చేసిరు? మీరు నన్ను చంపండి, ఉరి తీయండి, కాల్చండి. ఒక ప్రధాని మాట్లాడతా ఆ విధంగా మాట్లాడకపోతే ఏం మాట్లాడాలో మీరు చెప్పించాల్సినటువంటి హీన స్థితిలో మేము లేము. మీకంటే మాకు సంస్కారం ఉంది, మేము పద్ధతిగానే మాట్లాడుతా ఉన్నాం. జనక ప్రసాద్ గారు ప్రధానికి మీ మోడీ సంస్కారం బ్రహ్మాండం తెలుసు. మీకంటే మంచి సంస్కారం చెప్పదలుచుకున్నా. బంగారం మీద చట్ట సవరణ జరగకుండా 1 మినిట్ బంగారం వదిలేసేయండి. క్యాష్లెస్ అనేది 3 నెలల్లో 6 నెలల్లో అమలు సాధ్యం అవుతుందా, లేకపోతే దానికి ఎంత నిర్దిష్టమైన సమయం ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం అనుకుంటోంది? ఒక నిమిషం మాట్లాడే ఒక మార్పు కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. డిజిటలైజేషన్ కోసం మేము అడుగులు వేస్తా ఉన్నాం. ప్రజలు స్వాగతిస్తా ఉన్నారు. చిన్న చిన్న కిరాణా దుకాణాలలో కూడా 30 నుంచి 40% దుకాణాలు పల్లెటూర్లలో, మండల కేంద్రాలలో కూడా డిజిటల్ ఎక్విప్మెంట్స్ కొనుక్కుంటున్నారు. ఇంతకంటే చెత్త ఆలోచన కాంగ్రెస్ లేదు. ఆటల పోటీ చేస్తే కుంభకోణాలు చేసిన వాళ్ళు ఇది ఈ గోడ బంద్ చేయమని చెప్పారు జనక ప్రసాద్ గారికి. పద్ధతి ఉండమని చెప్పండి. మీరు పద్ధతి మాట్లాడండి. గ్రామాల పరిస్థితి ఏంటి? గ్రామాల పరిస్థితి చెప్తున్నా కదా. 1,65,000 పోస్ట్ ఆఫీసుల్ని దేశవ్యాప్తంగా చిన్న చిన్న పోస్ట్ ఆఫీసులను కూడా డిజిటలైజేషన్ చేసినాము. గ్రామ పంచాయతీల్ని ఈ గ్రామ పంచాయతీలుగా ఈ రోజు మార్చలేదు. 2015 మార్చి నుంచి 2016 మార్చి మధ్యలో తెలంగాణలో ఎన్ని జరిగినాయో ఒకసారి మీరు కేటీఆర్ గారిని లైన్ లోకి తీసుకుంటే చెప్తాడు. ఈ గ్రామ పంచాయతీలు ఎన్ని మారినాయి అనేది, ఎన్ని గ్రామ పంచాయతీలలో కంప్యూటర్లు వచ్చినాయని. ఒక మార్పు కోసం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఒక సూచన లేదా ఒక చట్టాన్ని తీసుకొచ్చినటువంటి పరిణామ క్రమంలో ముందుకు అడుగులేస్తా ఉన్నాం. రోజుకో సవరణ ఎందుకు వస్తుందంటే అడుగులేస్తున్న పరిణామ క్రమంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండడానికి కొత్త కొత్త సవరణలు తీసుకొస్తా ఉన్నాం. దయించి ఒక్క మాట,
బంగారానికి సంబంధించి ఎట్లాంటి సవరణ తేకున్నా, బంగారానికి సంబంధించి ఎలాంటి ఆంక్షలు లేకున్నా కొంతమంది పెద్ద మనుషులు, కొంతమంది మేధావులు, కొంతమంది ప్రతిపక్ష నాయకులు కావాలని దాన్ని డీవియేట్ చేస్తూ బంగారం మీద ఏదో ఆంక్షలు తేవాలనేటువంటి గందరగోళాన్ని నెలకొల్పుతున్నారు. దయించి ప్రజలకి మళ్ళీ మేము చేస్తున్నటువంటి విజ్ఞప్తి, బంగారానికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలో ఎలాంటి సవరణలు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించలేదు. కాబట్టి ప్రతిపక్షాలు సూడో మేధావులు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని దయించి నమ్మొద్దనేది నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది వాళ్ళ లైవ్ షో, రేపటి లైవ్ షోలో తిరిగి కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.